ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, ఇప్పుడు మీరు ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు, అసలు ఎందుకు ఇలాంటి కర్మ అనేది మీరు ప్రెజెంట్ అనేది అనుభవిస్తున్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక ఈ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కర్మ అనేది మేబీ మీ పార్ట్నర్కి నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో, లేకపోతే మీ లైఫ్ అనేది స్టక్ అయి ఉండడమో, వీటన్నిటికీ సంబంధించింది ఎలాంటి కర్మ అనేది మీరు అనుభవిస్తున్నారు, అసలు ఎందుకు ఇలాంటి కర్మ అనేది ప్రజెంట్ అనుభవిస్తున్నారు, దేని వలన అనేది కూడా మనం చూద్దాము. ద స్టార్. ఎందుకు కవర్ చేస్తున్నానంటే కొన్ని న్యూడీ ఫొటోస్ ఉన్నాయి. సో యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము అలాంటివి ఎలో లేదు కాబట్టి, రిస్ట్రిక్షన్స్ పడతాయి కాబట్టి మాత్రమే నేను హైడ్ చేస్తున్న పిక్చర్స్ అనేవి. ద స్టార్, 7 of cups, 8 of pentacles, 6 of wands, page of swords, 2 of cups, the fool, 9 of wands, Queen of Pentacles, Knight of Wands, the Hierophant, Page of Cups, 4 of Pentacles. సో మీ లైఫ్లో ప్రజెంట్ మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి బాగా ఉన్నాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మేబీ మీరు ఎవరికైనా మనీ ఇచ్చి ఆ మనీ స్ట్రక్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా అప్పు ఉండడం కానివ్వండి, లేకపోతే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆ డబ్బులు అనేవి రాకపోవడము, దానివల్ల మీరు ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిపోయి మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోవడము, ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు ప్రెజెంట్ అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ మీ లైఫ్లో కూడా స్ట్రక్ అయిపోయారు అనమాట. ఎలాంటి అంటే లైఫ్ అనేది ముందుకు వెళ్తలేదు అండ్ వెనక్కి వెళ్తలేదు అండ్ నెగిటివ్నెస్ ఎక్కువ క్యారీ చేస్తూ ఉన్నారు. అది ఫైనాన్షియల్ ఇష్యూ అయితే 100% అయితే ఉందన్నమాట. మనీ ఇచ్చిన వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇవ్వకపోవడము, లేదా మీరు ఒకళ్ళకి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మీకు హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు రిటర్న్ చేయకపోవడము, లేకుంటే మనీ స్ట్రక్ అయిపోయి ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మెయిన్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. అండ్ అలాగే ఏంటంటే అదొకటే కాదు, రీజన్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలో కూడా మీరు నో కైండ్ సిచ్యువేషన్లో ఉండడమో, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం. మీ పార్ట్నరు కొన్ని రోజులు మంచిగా ఉంటే కొన్ని రోజులు బాగా ఉండకపోవడమో, లేకపోతే మీరు అంత మంచిగా మాట్లాడినా కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచి అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది పాస్ట్లో ఉన్నట్టుగా ఉండకపోవడము, ఇలాంటివన్నీ కూడా ప్రెజెంట్ అయితే మీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయి. అండ్ కొంతమంది నో కైండ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. అంటే మీ సైడ్ నుంచి 100% ఇచ్చినా కూడా వాళ్ళ సైడ్ నుంచి అంత రిటర్న్ అయితే మీరు తీసుకోలేకపోతున్నారు. అది ఇప్పుడే కాదు,
పాస్ట్‌లో నుంచి గూడా పాస్ట్ అంటే మీరేదైతే స్టార్టింగ్ నుంచి కూడా మీ పార్ట్నర్ దగ్గర నుంచి అంత రిటర్న్, అంత ఎఫెక్షన్, అంత కేర్ మాటల్లో ఉంటుంది గానీ, చేతల్లో ఏది ఉండలేదనమాట. మేబీ ప్రామిసులు చేయడం గానీ, కమిట్మెంట్లు ఇవ్వడం కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఏదైనా కూడా మీరు మీ పార్ట్నర్‌కి ఇచ్చిన ప్రామిసులు కానివ్వండి, మీ పార్ట్నర్‌కి చేసిన దీనికి కానివ్వండి, హెల్ప్‌కి కానివ్వండి, మీ పార్ట్నర్ నుంచి ఒక 10% కూడా రిటర్న్ అనేది రాలేకపోవడము. సో, దానివల్ల కూడా మీరు చాలా హర్ట్ అవ్వడము, అంటే ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా 2 రకాలుగా కూడా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే. సో, మరి దీనికి ఎందుకు ఇలాంటి కర్మ అనుభవిస్తున్నారు అంటే, మీ పార్ట్నరు అంటే మీరు ఏదైతే మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ లైఫ్ విషయంలో కానివ్వండి, ఎవరైనా అంటే మెయిన్ ఫైనాన్షియల్‌గా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, మీ ఫైనాన్షియల్ విషయాల్లో కానివ్వండి, మీకు ఒకరి గైడెన్స్ అనేది ఇచ్చారు. ఆ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళది అది మేబీ మీ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు. సో, ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఇచ్చిన గైడెన్స్ అనేది మీరు తీసుకోలేదు. తీసుకోకపోగా వాళ్ళని మీరు రివర్స్‌లో నెగెటివ్‌గా థింక్ చేయడమో, వాళ్ళని అవాయిడ్ చేయడమో, వాళ్ళనే దూరంగా పెట్టడమో ఇలాంటివి చేశారు. ఎందుకంటే మీరు ఇమాజినేషన్‌లో ఉన్నారు. ఏందంటే మీరు చేసేదే కరెక్టు, మీరు అనుకుంటున్నదే కరెక్టు అన్న విధంగా మీరు ఆలోచించుకున్నారనమాట. సో, మీరు ఒకరి గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ అనేది తీసుకోకపోవడం వల్ల కూడా ప్రెజెంట్ మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి కర్మ అనేది అనుభవిస్తా ఉన్నారు. మేబీ మీ పార్ట్నర్ విషయంలో అయ్యి ఉండొచ్చు, ఫైనాన్షియల్‌గా అయ్యొచ్చు. మెయిన్ ఫైనాన్షియల్‌గా అయితే మీకు చాలా ఒకరైతే కంపల్సరీ గైడెన్స్ ఇచ్చారు. అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరైతే గైడెన్స్ ఇచ్చారు. లేదు మీరు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. వీళ్ళకి అప్పు ఇవ్వడమో, లేకపోతే వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవడమో కరెక్ట్ కాదు. అనేది మీకు చెప్పినా కూడా మీరేందంటే లేదు వీళ్ళు మంచివాళ్ళే, నేను చేసేది కరెక్టే అన్న విధంగా మీరు ఆలోచించుకున్నారు. సో, ఇమాజినేషన్‌లో ఉన్నారనమాట మీరు. దీనివల్ల నాకు మేబీ వేరే వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకొని ఉంటే గనక దీనివల్ల నేను ₹1కి ₹2 లాభం సంపాదించగలను. ఇప్పుడున్న పొజిషన్‌కి నేను తీసుకోవడమే కరెక్ట్ అని కానివ్వండి, ఇలాంటివి ఏదో ఒక గైడెన్స్ ఇచ్చిన వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోకపోవడం వల్ల కూడా మీరు ప్రెజెంట్ ఇలాంటి కర్మలు అనేది అనుభవిస్తున్నారు. ఆల్రెడీ యూనివర్స్ మీకు హింట్ ఇచ్చింది గైడెన్స్ ఇచ్చే వాళ్ళ రూపంలో. లేదు ఇప్పుడు ఇది తీసుకోవడం కరెక్ట్ కాదు మీకు అని. బట్ మీరైతే గైడెన్స్ అనేది గుడ్ గైడెన్స్ అనేది తీసుకోలేదు. మీ కర్మ వైపే మీరు వెళ్లారనమాట. సో, ఇమాజినేషన్స్ ఎక్కువగా పెట్టుకొని లేదు నేను చేసేదే కరెక్టు, నేను చేస్తున్నదే కరెక్ట్ అనుకుని మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో, దానివల్లే ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారనమాట మీరు. సో, ప్రెజెంట్ ఏందంటే అదొక్కటే కాకుండా మీ లైఫ్‌లో మీరు కొంచెం ఫ్రీడమ్ అనేది ఎక్కువగా కోరుకున్నారు. ఫ్రీడమ్ అంటే మీరెప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎవరు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అది మీ పార్ట్నర్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా మీ లైఫ్‌లో మీకు స్వేచ్ఛ అనేది మీరు కోరుకునేది కూడా ఫ్రీడమే. ఆ ఫ్రీడమ్ అనేది అవసరానికి మించి ఉంటే కనుక అది కూడా మిస్‌యూజ్ అవుతుంది. సో, దానివల్ల కూడా మేబీ మీ పేరెంట్స్ కానివ్వండి, మీ పార్ట్నర్ కానివ్వండి మీకు ఎక్కువ ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల దాన్ని మీరు మిస్‌యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మీకున్న సిట్యుయేషన్ బట్టి. మేబీ మీకు మీ దగ్గర మనీ ఉండుండొచ్చు. సో, ఆ మనీని వేరే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి కాకుండా అనవసరమైన వాళ్ళకి మీకు మనీ రూపంలో ఇన్వెస్ట్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఇవ్వడమో, ఇలాంటివి చేయడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడమో, ఇలాంటివి చేయడం వల్ల అంటే అప్పుడు ఆ టైంలో మీరు ఆలోచించలేదు. మీ ఆవేశంలో ఏందంటే మీ తొందరపాటులో క్విక్‌గా యాక్షన్ తీసుకున్నారు. కానీ ఆలోచించో లేకపోతే గైడెన్స్ ఇచ్చే వాళ్ళ గైడెన్సో మీరు విన్నట్టయితే తప్పకుండా మీ లైఫ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి కర్మ ఏదైతే నెగెటివ్ కర్మ అనేది అనుభవించే వాళ్ళైతే కాదనమాట. సో, దానివల్ల ప్రెజెంట్ మీరు ఫైనాన్షియల్‌గానే సఫర్ అవుతున్నారు. ఇటు రిలేషన్‌షిప్ పరంగా కూడా సఫర్ అవుతున్నారు. ఓన్లీ మీ ఆలోచించకపోవడం వలన, మీ తొందరపాటు వలన ఏందంటే నేను కరెక్టు, నేను చేసేదే కరెక్ట్ అంటే మీకు ఎప్పుడు కూడా పక్కనోళ్ళ మాట వినడం కన్నా కూడా మీ సొంత డెసిషన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. సో, దానివల్ల కూడా మీరేమనుకున్నారంటే సో, చక్కగా నేను
అన్నీ ఇప్పుడు ఫైనాన్షియల్‌గా కానివ్వండి, మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, నేను హ్యాపీగా ఉండాలి, నాకు మనీ ఎక్కువగా రావాలి అన్న ఉద్దేశంతోనే మీ సక్సెస్ వస్తదన్న ఉద్దేశం. మేబీ మీరు ఇన్వెస్ట్ చేసినవి కూడా రూ. 1కి ఒక రూ. 2, రూ. 3 లేకుంటే రూ. 5 వస్తదన్న ఎక్స్‌పెక్టేషన్‌తోనే చేసుంటారు. బట్ రూ. 1కి రూ. 2 రావడమే ఏమో కానీ లాస్ అవ్వడము, అసలు ఉన్న మనీ కూడా స్ట్రక్ అయిపోవడం ఇలాంటివి జరిగాయి. అండ్ మీ పార్ట్నర్ కూడా ఏందంటే ప్రతిసారి మీ పార్ట్నర్ కూడా ఒక మంచి పార్ట్నర్ దొరికారు నాకు అన్న విధంగా అయితే మీరు ఆలోచించారు. ప్రతిదీ షేర్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ వాల్యూ కూడా వాళ్ళు ఎప్పుడైతే మీ లైఫ్‌లో ఉండి, మీకు అంత ప్రేమ, ఎఫెక్షన్ చూపిచ్చిన టైంలో మీరు వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోవడమో, లేకుంటే వాళ్ళని మీరు తక్కువ చేసి మాట్లాడడమో, లేకపోతే తక్కువగా చూడడము, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రెజెంట్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడమో, రిలేషన్‌షిప్ ఇష్యూస్‌లో ఉండడమో, ఇప్పుడు ప్రెజెంట్ బాధపడుతూ ఉండడమో, ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. సక్సెస్ వస్తదన్నదల్లా కూడా ఫెయిల్యూర్స్ అవుతూ ఉన్నాయి ప్రెజెంట్. మీకు ఓన్లీ ఏందంటే మీ కోరికలు హైఫైగా ఉన్నాయన్నమాట. సో, మీరెప్పుడు కూడా కొంచెం లగ్జరీగా ఆలోచించాలి. కొంచెం నిదానం అనేది గ్రౌండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ పార్ట్నర్ చాలా మంచివాళ్ళు. ఎలాంటి పర్సన్ అంటే మీ పార్ట్నర్ కొంచెం ఓపిక ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్. బట్ మీరేందంటే అగ్రెసివ్‌నెస్ తొందరపాటు అయిపోవాలి, నాకు ఇప్పుడు ఏదన్నా అనుకున్నారంటే క్విక్‌గా జరిగిపోవాలి అనుకునే పర్సన్స్ అనమాట మీరు. సో, దానివల్ల ఏందంటే ఎప్పుడూ కూడా మీకు మీ లైఫ్‌లో ఆ తొందరపాటు ఏదైతే ఉందో, ఆ తొందరపాటు వల్లనే రాంగ్ డెసిషన్ తీసుకోవడమో, రాంగ్ వర్డ్స్ మాట్లాడడమో, లేకుంటే రాంగ్ డెసిషన్ తీసుకొని లేనిపోని ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కోవడమో, కర్మ అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ మీరెప్పుడూ కూడా మీ ఫ్రీడమే, మీ ఓవర్ ఫ్రీడమే మీకు రాంగ్ స్టెప్ తీసుకోవడానికి గడిచింది. ఆల్రెడీ చూడండి, ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నా కూడా మీరు తీసుకోకుండా ముందుకు స్టెప్ తీసుకున్నారు. దానివల్ల మీరు ప్రెజెంట్ అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. అండ్ మీ పార్ట్నర్ ఎవరు మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు. ఎందుకంటే మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో అని అయితే స్పై చేస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు కూడా. మేబీ మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సను అండ్ కైండ్ హార్టెడ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళని మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే వాళ్ళు మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా మీరు పట్టించుకోకపోయినా కూడా వాళ్ళేందంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఇంపార్టెన్స్ అనేది, మీ మెమరీస్ అనేవి వాళ్ళు మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ మీ లైఫ్‌లో మీరు మాట్లాడినా, మాట్లాడకపోయినా, మీరు బ్లాక్ చేసుకున్నా కూడా ప్రెజెంట్ అయితే మిమ్మల్ని వాళ్ళు స్పై చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మేబీ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకుంటే రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గనక దగ్గర నుండి చూడడము, తెలుసుకోవడము, మీ గురించి తెలుసుకోవడము, ఇవన్నీ అయితే చేస్తున్నారు. మీ ప్రాబ్లమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మేబీ మీ పార్ట్నరు చాలా కైండ్ హార్టెడ్ అండ్ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్. అంటే మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకునే పర్సనే అనమాట మీ పార్ట్నరు. సో, అలాంటి పార్ట్నర్ మీరేందంటే ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. జరిగిపోయిన దాంట్లో గురించి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నా తొందరపాటుతోనే నేను మంచి చెప్పినా కూడా వినకపోవడము, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నా చూసుకోకపోవడం వల్లనే ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను. అది రిలేషన్‌షిప్ పరంగా కానివ్వండి, లేకుంటే ఫైనాన్షియల్‌గా కానివ్వండి, స్ట్రక్ పొజిషన్‌లో ఉండడానికి రీజన్ నేను మాత్రమే అనైతే రియలైజేషన్ అయితే వచ్చింది పాస్ట్‌లో జరిగిన దాని గురించి. సో, ప్రెజెంట్ అందుకే మీరు ఇలాంటి కర్మ అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనం చేసే తప్పులు అవి చిన్నవవ్వనివ్వండి, పెద్దవవ్వనివ్వండి, మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో అయితే రిటర్న్ వస్తూ ఉంటాయి. సో, జరిగిపోయిన దాని గురించి మీరు ఎంత బాధపడినా కూడా 1 మినిట్ అండ్ 1 సెకండ్ కూడా మీరు తీసుకురాలేరు. సో, జరిగిపోయిన దాని గురించి పాస్ట్ ఈజ్ పాస్ట్. అది ఏం జరిగినా, అది గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా మన మంచికే అనుకోని లైఫ్ లెసన్ నేర్చుకుని అయితే మీరు ముందుకు వెళ్ళాల్సిన సిట్యుయేషన్ అయితే ప్రెజెంట్ ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారో, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, మీ పార్ట్నర్ అయినా లేకుంటే మీ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, స్ట్రక్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు, అప్పులు తీసుకున్న వాళ్ళు కానివ్వండి, మీరు అప్పిచ్చిన వాళ్ళు కానివ్వండి, కంపల్సరీ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలనో లేకపోతే మీరు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఫైనాన్షియల్ హెల్ప్ కూడా తొందరలోనే మీకు రాబోతుంది. సో, అది కూడా ఏందంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు మీ పార్ట్నర్ విషయంలో కూడా అది
థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా ఉన్నారంటే మీ పార్ట్నర్ కాకుండా మీకు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వల్ల కానివ్వండి, థర్డ్ పార్టీ వల్ల కూడా మీరు దూరంగా ఉండడం అయితే జరిగింది. మేబీ ఆ థర్డ్ పార్టీ మీ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, లేదా వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళ వల్లనే మీ రిలేషన్షిప్లో కూడా దూరంగా ఉండడం అయితే జరిగింది. సో మీకు ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో వాళ్ళ కోసమని చెప్పి మీ పార్ట్నర్ని మోసం చేశారన్న ఫీలింగ్, దూరంగా పెట్టడం కానీ దూరంగా ఉండడం కానీ జరిగిందని అయితే మీ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏ కర్మ అయితే ఫేస్ చేస్తున్నారో మీ పార్ట్నర్ని మోసం చేయడమో మీ పార్ట్నర్కి దూరంగా ఉండడం వల్ల అని అయితే మీకు అనిపిస్తుంది. సో అప్పుడే మీ లైఫ్ మళ్ళీ మీకు నచ్చినట్టుగా నెంబర్ 1 పొజిషన్లో, మీరు ఎవరి మ్యానిపులేషన్స్ అవి కూడా వినకుండా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అప్పటి వరకు లేకుంటే అప్పటి వరకు కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎటు వెళ్ళాలి, ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళలేక, లేకపోతే ఇక్కడ స్టక్ అయిపోయే పొజిషన్లో అయితే ఉంటారనమాట. సో చూద్దాం మీ పార్ట్నర్ నుండి లవ్ మెసేజెస్ చూద్దాం. Transparency. You see the real me. That's why I can't hide anything from you. And I struggle sometimes to look you in the eyes. You see right into my soul and that makes me more honorable. So మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా వాళ్ళు పైకి ఎలా ఉన్నారో లోపల కూడా అలానే ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏది కూడా అంటే బయట కనిపించేదే లోపల కూడా ఉందన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. సో మీరు మాత్రము అలా ట్రాన్స్పరెంట్గా లేరు. ఏంటంటే లోపల ఒకటి బయటకు ఒకటి. అంటే కొన్ని రోజులు మంచిగా, కొన్ని రోజులు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, లేకపోతే మీకు నచ్చినప్పుడు ప్రేమగా ఉండడము, మీకు ఏదైనా అవసరమైతే ప్రేమగా ఉండడం, ఇలాంటివి చేశారు. బట్ మీ పార్ట్నర్ నుంచి అయితే ఎప్పుడు కూడా ప్యూర్ హార్టెడ్గానే ఉన్నారు వాళ్ళు మాత్రం. Unspoken. There is so much I want to say to you, but I find it difficult to put my feelings into words. Just know that you are very important to me. The depth of my love for you is beyond work. There is so much unspoken between us, which I will soon reveal to you. So my partner మీకోసం చాలా బాధపడుతున్నారు. అండ్ మీ మీద ఉన్న ప్రేమ అనేది వీళ్ళు ఎన్నోసార్లు ఎక్స్ప్రెస్ చేశారు కూడా. సో అయినా కూడా మీకు వాళ్ళ ప్రేమ కానివ్వండి, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ వర్డ్స్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా మీకు అర్థం కాలేదన్నమాట. ఎప్పుడు కూడా మీ గురించే తప్పిస్తూ ఉండే, వాళ్ళ మీద మాట్లాడాలనో, మీతో టైం స్పెండ్ చేయాలనో, మీకు ఏదైనా అవసరం ఏమైనా చూడాలనో, ఈ విధంగానే ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా మీ పార్ట్నరు. ప్రెజెంట్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా అని. లెర్నింగ్ యువర్ యూనిక్ అండ్ స్పెషల్ అండ్ I have never met anyone like you before. You have opened me up to things that I never knew were possible. I am so strong because of the power of our love. You have opened my heart to the truth and I am very grateful for all the lesson that we both are learning now. సో మీరు వీళ్ళ లైఫ్లోకి వచ్చినాక వీళ్ళు చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. అండ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అండ్ అలాగే ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా మీకు నచ్చిన విధంగానే ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మీకు మీ దగ్గర అంటే చాలా గ్రేట్ఫుల్గా మీ విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్నే వినాలి, నెగిటివ్ వినకూడదు అనే విధంగా అయితే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీతో అంతే హంబుల్గా ఉన్నారనమాట. ఎప్పుడు మీ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నారు. మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు కొంచెం పిరికితనంతో, కొంచెం సైలెంట్గా ఉన్న నేచర్ ఉన్న పర్సన్, మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఎక్కడైనా కూడా ఏది ఫేస్ చేసినా కూడా, ఏం వచ్చినా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అన్న విధంగా అయితే ఆలోచించారనమాట. చాలా చేంజ్ అనేది, పాజిటివ్ చేంజ్ కూడా మీ పార్ట్నర్ విషయంలో వచ్చిందని అయితే ఫీల్ అవుతున్నారు. నీడ్ యు ఆర్ సో నర్చరింగ్, మ్యాగ్నెటిక్, passionate,
Queen in my life, your light shines bright and guide through me in my darkness. You feel like home to me, and I always feel very happy and comfortable in your presence. I thank you, my love, for always sending me healing energy and love. I need you and your energy even more now. మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీతో పక్కన ఉన్నా, దూరంగా ఉన్నా, మాట్లాడకపోతే ఎప్పుడు కూడా మీ గురించి నెగిటివ్గానే థింక్ చేయలేదు. మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని, మిమ్మల్ని హీలింగ్ ఎనర్జీనే పంపిస్తూ ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో, అంతే ఎఫెక్షన్తో, మీరు వదిలేశారనో లేదా దూరంగా ఉన్నారనో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనో మిమ్మల్ని తిట్టుకోవడము, మీకు శాపనార్థాలు పెట్టడము, మీకు లైఫ్ అనేది నెగిటివ్గా అవ్వాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి మీరు హ్యాపీగా ఉండాలి. ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి. నాతో ఉంటారా, వేరే వాళ్ళతో ఉంటారా, లేకుంటే ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. నాతో ఉంటే ఇంకా హ్యాపీ, బట్ నాతో కాకుండా నాకు దూరంగా ఉన్నా కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకునే పర్సనే తప్ప సో నాతో లేరు, నన్ను మోసం చేశారు కాబట్టి వీళ్ళ లైఫ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి, వీళ్ళ కర్మ అనుభవించాలి అనుకునే పర్సన్ అయితే కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి మీకు ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ మాత్రమే వస్తాయి. ప్రజెంట్ కూడా అదే పొజిషన్లో ఉన్నారు. మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా అయితే మిమ్మల్ని బ్లెస్ చేస్తూ, మిమ్మల్ని మీ గురించి ఎలా అయితే కేర్ అండ్ ఎఫెక్షన్ చూపించారో ఇప్పుడు కూడా అదే హీలింగ్ ఎనర్జీ అనేది పాస్ చేస్తూ ఉన్నారు. Surprise! Get ready to receive something special soon that express how I feel about you. The gift could come in any form of the physical or spiritual reals me, and it will bring us closer. The romantic gift, 3D communication or telepathy communication is on its way టు యూ. సో మీ పార్ట్నర్ నుంచి, అంటే మేబీ మీరు బ్లాక్ చేసుకుని ఉంటే కనుక మీ పార్ట్నర్కి మీరు అన్బ్లాక్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. మీ పార్ట్నర్ కూడా వెయిట్ చేస్తున్నారు మీ సైడ్ నుంచి ఒక సర్ప్రైజ్ లాగా కాల్ ఆర్ మెసేజ్ అనేది తన వాల్యూ తెలుసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే ఒక అలా వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లోకి మీరు వచ్చినట్టుగా, మీరు ఒక సర్ప్రైజ్ లాగా వాళ్ళతో మంచిగా ఉంటున్నట్టుగా. అలా అయితే వాళ్ళు 3D కమ్యూనికేషన్, టెలిపతి ద్వారా మీకు ఎనర్జీస్ అనేవి పాస్ చేసి వాళ్ళు ఇమాజినేషన్స్ అనేవి విజువలైజేషన్ అయితే చేసుకుంటున్నారు. మీతో వాళ్ళు దూరంగా ఉన్నారు కదా అని బాధపడుతూ కూర్చోకుండా మీతో వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.